కొత్త సూరవరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయ పునఃనిర్మాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 8:16 ఆంజనేయ స్వామివారి ఆలయ సంప్రోక్షణ మరియు నిత్య దీప నైవేద్యములు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు ఈర్నాల బాబ్జీ, బద్ది కృష్ణ, నల్లల వరహాలు, ప్రగడ వెంకట సూరి, నల్లల బుజ్జి, నా మన బుజ్జి, అను శ్రీను మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళల భక్త సమాజం తదితరులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి నిర్మాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు కొత్త సూరవరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు హోమం అలాగే సంతర్పణ మా గ్రామంలో పెద్దలు, యువకులు, మాతలు, భజన సమాజం వారు, గురువు భక్తులు అందరూ కలిసి ఏకదాటిగా అభయ ఆంజనేయ స్వామి వారు ఇవాళ పునర్నిర్మాణం ఎంతో గొప్పగా జరిపించుకుంటున్నాం. అలాగే మా గ్రామానికి, మా ఇంటి ఆడపడుచులకి అందరికీ కూడా అభయ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీ హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి మనం తోడ్పడి మొదలుపెట్టిన కాడి నుంచి దాతలు ఎంతో మాకండా దాతలే ఉత్సాహంగా ధన సహాయం చేసి ఈ యొక్క ఆలయాన్ని ఈ రీతికి తీసుకొచ్చారంటే ఆలయానికి దాతలే ముఖ్యం. ఆ దాతలకి ఆరోగ్యాలు అభయాంజనేయ స్వామి ఇవ్వాలని మా గ్రామ పెద్దలు, పిన్నలు మరియు యూతులు, మహిళా భజన సమాజ భక్తులు, ఈ గురుభక్తులు అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరించారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో సేవించాలని, ఆ ఆంజనేయ స్వామి మాలో ఉండాలని. జై జై హనుమాన్, జై జై హనుమాన్. ఉన్న ఆంజనేయ స్వామిని పాత దేవస్థానాన్ని పునర్నిర్మాణంగా మేము ఎంతో పెద్ద భజన పెద్దలు కట్టించారు అనే ఆలోచనతో పెట్టుకుని మేమందరూ కూడా ఏదో 2-3 చేస్తుంటే అమ్మ కుదరదురా అని మన గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా సహకరించి ఈ గుడిని మనం చాలా అభివృద్ధిగా తీసుకురావాలనే ఆలోచన మాకు అంతా కూడా ఒక 2 నెలలు బట్టి మాకు అందరికీ వచ్చిన తర్వాత కూడా ఆ ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని మనం అన్నీ కూడా నడండ్ర అనుభూతికి కూడా అందరూ సహకరించి ఈ ఊళ్ళందరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు. అందు గురించి మన కొత్త సూరవరం భక్తులకు అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి ఆరోగ్యాలు ఇవ్వాలని, అన్న సంతర్పణం అని ఈ భగవంతుడికి ఎప్పుడు కూడా అన్న సంతర్పణ మేము పెట్టలేదండి. అన్న సంతర్పణ ఇదే ఫస్ట్సారి. ఇది మన గుడి ఎంత గొప్పగా కట్టించుకున్నాడు అయినా మనం అన్న సంతర్పణ పెట్టాలా అనే ఆలోచన మాకు వచ్చి మంచి ఒక 4,000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది కాబట్టి